ఐక్యత ముసుగులో మాదిగల రిజర్వేషన్ల వాటా దోచుకుంటామంటే సహించేది లేదని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాను గుంటూరులోని కలెక్టరేట్లో కలిసిన మందకృష్ణ మాదిగ వినతిపత్రం అందించారు. మాల మాదిగ పల్లెలు పక్కపక్కనే ఉన్నా ఇచ్చిపుచ్చుకోవడం లేదన్న ఆయన రిజర్వేషన్ ఫలాలు ఎక్కువగా మాలలు పొందుతున్నారని ఆరోపించారు. త్వరితగతిన వర్గీకరణ ప్రక్రియ చేసి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని రాజీవ్ రంజన్ మిశ్రాను మందకృష్ణ మాదిగ కోరారు. సమాజం దృష్టిలో వివక్షత గురవుతున్న వాళ్ళందరినీ నేను అంట్రాన్ కులాలుగా చేర్చిన మాట నిజమే గాని సమాజం దృష్టిలో అంట్రాన్ కులాలుగా పిలువబడ్డ వాళ్ళందరినీ ఎస్సీ లిస్టులో చేర్చిన మాట నిజమే గాని దళితులు అనబడుతున్న ఏ రెండు కులాల మధ్యలో కూడా సాంఘిక సమానత్వం లేదు. ఏ రెండు కులాల మధ్యలో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు లేవు. కంచం పొత్తు మంచం పొత్తు లేదు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. జస్టిస్ రామచంద్ర కమిషన్ కూడా దళితుల మధ్యలో అసమానతలు ఉన్నాయి, వాళ్ళు ఒక సాంఘిక సమూహం అని చెప్పడానికి వీలు లేదు. అదే సమయం రిజర్వేషన్ ఫలాలు అందరికీ దక్కట్లేదు. దీనివల్ల మాదిగలు రెల్లి ఇతర కులాలకు సంబంధించిన వాళ్ళు వెనుకబడిపోయిందని లెక్కలు చెప్పేసింది, వర్గీకరణ జరగాలని చెప్పేసింది. జస్టిస్ ఉషా మేరా కమిషన్ రిపోర్ట్ కూడా చెప్పింది వర్గీకరణ జరిగినప్పుడే అందరికీ న్యాయం జరిగే అవకాశం కనిపించింది. వర్గీకరణ లేకపోతే మాలలే రిజర్వేషన్ ఫలాలు పొందుతుండని చెప్పేసింది. ఈ విధంగా ఏ కమిషన్ రిపోర్ట్ వచ్చినా కూడా వర్గీకరణ జరగాలని కోరుకుంది.